నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక సంచలన పరిణామం. ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఆ లేఖలోని ఆరోపణలు, వాటి వెనుకున్న వాస్తవాలు మరియు సిట్ దర్యాప్తుపై వస్తున్న అనుమానాలు ఇవన్నీ ఒక పెద్ద కుట్రకు దారితీస్తున్నాయా? పారదర్శకతకు మారుపేరుగా నిలవాల్సిన విచారణ ప్రక్రియపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరుపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, డీజీపీకి రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. 10 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డి సిట్ అంటే ఇది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చి చెప్పినట్టు రాసి సంతకం చేయమని బలవంతం చేశారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ ఆరోపణలు తీవ్రమైనవి, ఎందుకంటే ఇవి ఒక కీలకమైన దర్యాప్తు సంస్థ యొక్క విశ్వసనీయతని ప్రశ్నిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక మదన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్న అంశాలు చాలా తీవ్రమైనవి. అతను 10 ఏళ్ల పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్ గా పనిచేశారు. ఇక లిక్కర్ కేసులో సిట్ అధికారులు తనను విచారణకు పిలిచారని, అయితే తాను చెప్పినట్టు రాసి సంతకం చేయమని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మదన్ రెడ్డి ఆరోపించారు. తనకంటే ముందు విచారణకు హాజరైన మరో వ్యక్తి గిరి కూడా సిట్ అధికారులు చెప్పినట్లే విన్నాడని తనకు చెప్పారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఆ లేఖలో. ఇక విచారణకు యూనిఫామ్ లో వెళ్లినందుకు తనను తిట్టారని, చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పమని బలవంతం చేశారని, తాను తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందున సిట్ అధికారులు తనపై దాడి చేశారని కూడా మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై తాను ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక కానిస్టేబుల్ తనపై దర్యాప్తు సంస్థ నుంచే ఒత్తిడి వస్తుందని బహిరంగంగా ఆరోపించడం నిజంగా ప్రకంపనలు సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. ఇక మదన్ రెడ్డి లేఖ సంచలనం సృష్టించడంతో సిట్ అధికారులు తక్షణమే స్పందించారు. మదన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమని, ఈ లేఖ వెనుక ఒక కుట్ర ఉందని సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక సిట్ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించింది. మద్యం స్కామ్ లో ఏవన్ రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముడుపులు చేరాయని సిట్ పేర్కొంది. గత ఎన్నికల్లో చెవిరెడ్డి ఈ డబ్బును ప్రజలకు పంచినట్లు తమ విచారణలో తెలిసిందని కూడా వెల్లడించారు. ఇది చాలా కీలకమైన ఆరోపణ, ఎందుకంటే ఇది నేరుగా ఒక మాజీ ఎమ్మెల్యేను లిక్కర్ స్కామ్ కు ముడిపెడుతుంది. అయితే ఈ విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. సో అయితే ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు ఆయనను పిలిచామని కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే మదన్ రెడ్డి విచారణకు సహకరించకుండా అధికారుల పేర్లు రాసి చనిపోతానని బెదిరించాడని సిట్ పేర్కొంది. ఇది మదన్ రెడ్డి ఆరోపణలకు పూర్తి విరుద్ధమైన వాదన. ఇక సిట్ తమ విచారణను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 200 మందికి పైగా నోటీసులు ఇచ్చి విచారించడం కూడా జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదని సిట్ తెలిపింది. ఇది మదన్ రెడ్డి ఆరోపణల విశ్వసనీయతను ప్రశ్నిస్తుంది. ఇక సిట్ మదన్ రెడ్డి లేఖను కొత్త డ్రామాగా అభివర్ణించింది. ఈ లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని తీవ్రంగా అనుమానం వ్యక్తం చేసింది సిట్. అయితే దీనికి మద్దతుగా చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ ను సిట్ నిర్బంధించినట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఇక మదన్ రెడ్డి లేఖ, ఈ రెండు ఘటనలను కలిపి చూస్తే సిట్ ను బలహీనపరిచి అధికారులపై ఒత్తిడి తెచ్చే కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు జరుగుతున్నాయని సిట్ వెల్లడించింది. అయితే ఇక మదన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమైనప్పటికీ వాటిపై విచారణ జరపాలని డీజీపీని కోరతామని సిట్ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని స్పష్టం చేసింది. అయితే సిట్ ఎవరి బెదిరింపులకు లొంగదని, స్కామ్ లో తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని కూడా సిట్ హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ రెండు భిన్నమైన కథలైతే ఉన్నాయి. ఒకటి మదన్ రెడ్డి వైపుది, మరొకటి సిట్ అధికారుల వైపుది. అయితే మదన్ రెడ్డి చెబుతున్న బలవంతపు వాగ్మూలాల ఇంకా దాడుల కథ గురించి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకటి ఏంటంటే సిట్ చెబుతున్న కుట్ర బెదిరింపుల కథ. ఈ రెండు కథనాల్లో ఏది నిజం అనేది తేలడం ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఒకవైపు మదన్ రెడ్డి మాటలు వినాలా, లేకపోతే సిట్ వాళ్ళ మాటలు వినాలా, ఏది వినాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. అయితే ఒక సామాన్య హెడ్ కానిస్టేబుల్ ఇంత పెద్ద దర్యాప్తు సంస్థపై, అది కూడా సీఎం డీజీపీలకు లేఖ రాసి సంచలనం సృష్టించడం, ఇది నిజంగా సాధారణ విషయం అయితే కాదు. నిజంగానే సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారా, లేదా మదన్ రెడ్డి వెనుక ఎవరైనా ఉండి ఈ లేఖ రాయించారా? ఒకవేళ అతను భయపడి ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే అతని భయానికి కారణం ఏంటి?
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన విషయాలు బయట పెట్టమని ఒత్తిడి వచ్చిందా? సిట్ తమ విచారణ పారదర్శకంగా జరుగుతుందని చెబుతుంది. అయితే 200 మందిని విచారించామని ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదని అంటుంది సిట్. ఇది నిజమైతే ఇప్పుడు మాత్రమే మదన్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశాడు? కేవలం ఒకరిద్దరి కోసమే సిట్ తన పద్ధతులను మార్చుకుంటుందా? సిట్ చెబుతున్న కుట్ర వెనుక ఎవరున్నారు? ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది? సిట్ ను బలహీనపరిచి అధికారులపై ఒత్తిడి తెచ్చే అవసరం ఎవరికి ఉంది? ఇక బాలాజీ యాదవ్ కేసులో సంబంధం గురించి కూడా తెలుసుకుందాం. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ ను సిట్ నిర్బంధించినట్టు హైకోర్టులో పిటిషన్లు పడడం, ఆ వెంటనే మదన్ రెడ్డి లేఖ రాయడం యాదృచ్ఛికమా లేకపోతే 2 ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? సిట్ చెప్పినట్లుగా ఇది సిట్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా? ఇక అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎంత పెద్దది, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇందులో పాత్ర ఉంటే అది ఎంతవరకు విస్తరించి ఉంది? ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంచడానికే ఈ ముడుపులు ఉపయోగించబడ్డాయా? ఒకవేళ అలా అయితే ఇది కేవలం అవినీతి మాత్రమే కాకుండా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే తీవ్రమైన నేరం కూడా అవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ముఖ్యమైన విషయం నిష్పక్షపాతమైన మరియు పారదర్శకమైన విచారణ. మదన్ రెడ్డి ఆరోపణలు నిరాధారణమైనవి అని సిట్ చెప్పినప్పటికీ వాటిపై డీజీపీ స్థాయి విచారణ జరపాలని కోరడం స్వాగతించదగిన పరిమాణం. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని పూర్తిగా విచారించడం ద్వారానే ప్రజలకు న్యాయ వ్యవస్థపై, దర్యాప్తు సంస్థలపై నమ్మకం పెరుగుతుంది. కాబట్టి సిట్ వాళ్ళు ఈ యొక్క విచారణకు అంగీకరించడం జరిగింది. ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి ఇలాంటి లేఖ రాయడానికి చాలా ధైర్యం కావాలి. అతని ఆరోపణలు నిజమైతే సిట్ అధికారుల విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవేళ అతని ఆరోపణలు అవాస్తవమైతే అతని వెనుకున్న కుట్రదారులు బయటపడాల్సిందే. ఏదేమైనప్పటికీ ఈ కేసులో సత్యాన్ని వెలికి తీయడం అయితే చాలా ముఖ్యమైన విషయం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై సిట్ విచారణ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసు అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో సిట్ విచారణపైనే ఆరోపణలు రావడం, అది కూడా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుండడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని అరికడతామని, పారదర్శక పాలన అందిస్తామనైతే ప్రజల మధ్య వాగ్దానం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ తీరు ఆ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఒక పరీక్షగా నిలుస్తుంది. సిట్ నిజంగానే పారదర్శకంగా విచారణ చేస్తుందా? ఎవరి ఒత్తిడికి లొంగదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి. అయితే సామాన్య ప్రజలు ఎప్పుడు న్యాయం జరగాలని, దోషులు శిక్షించబడాలని కోరుకుంటూ ఉంటారు. దర్యాప్తు సంస్థలపై, న్యాయ వ్యవస్థలపై వారికి నమ్మకం చాలా ముఖ్యం. ఇలాంటి సంచలన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజల్లో గందరగోళం ఏర్పడడం కూడా సహజం. నిజం ఏమిటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంటుంది. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నప్పుడే ప్రజలకు వాటిపై విశ్వాసం ఏర్పడుతుంది. ఈ కేసులో నిజం బయటపడడానికి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్షించబడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ, సిట్ స్పందన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త మలుపని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక కానిస్టేబుల్ ఆరోపణలు, ఒక దర్యాప్తు సంస్థ స్పందన మాత్రమే కాదు. దీని వెనక పెద్ద రాజకీయ కోణాలు, శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, సత్యం ఎలా బయటపడుతుంది, ఎవరెవరు బాధ్యులవుతారు అనేది మనం అందరం కూడా వేచి చూడాల్సిందే. ఇక సిట్ తమ విచారణను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా కొనసాగించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మదన్ రెడ్డి ఆరోపణలపై కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెల్లడించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దర్యాప్తు ప్రక్రియలో ఇదొక ముఖ్యమైన ఘట్టంగా పరిగణింపబడుతుంది. ఇక చివరిగా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో మీకు ఏమనిపిస్తుంది? మదన్ రెడ్డి ఆరోపణలు నిజమా, లేకపోతే సిట్ చెబుతున్న కుట్ర కోణం నిజమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.